కాగ్ జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిందని ఈనాడు జ్యోతి రాస్తాయి. కాగ్ అద్భుతంగా పరిపాలించామని చెప్పి సర్టిఫై చేసిందని సాక్షి రాస్తుంది. ఒకప్పుడు కాగ్ నివేదిక లేదా బడ్జెట్ వీటి మీద జయప్రకాష్ నారాయణ గారు వివరంగా చెప్పేవాళ్ళు. దీనివల్ల ఈ ప్రయోజనం జరుగుతుంది, దీనివల్ల ఈ మంచి జరుగుతుంది, దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది అనేటువంటి కేంద్ర బడ్జెట్ అనేది. ఇప్పుడు అట్లాంటి మేధావులు కరువైపోయారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు లోక్ సత్తా ద్వారా వివరంగా. దాంట్లో ఒకసారి ఒకళ్ళకి పాజిటివ్ అయితే ఇంకోసారి పాజిటివ్ అవుతుంది. తర్వాత కాలంలో ఆయన మీద కులాల ముద్దర్లు ఇది అది వేయడం వల్ల వ్యక్తి చెందారా లేకపోతే ఇంట్రెస్ట్ పోయిందా ఆయన దూరం అయిపోయారు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఆయనకి పనులు బిజీలో పడిపోయారా లేకపోతే ఎందుకులే మనకు అనుకున్నారా. వీళ్ళిద్దరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక వదిలేశారు. వాస్తవంగా వాళ్ళిద్దరూ ఇప్పుడైనా అట్లాంటి వాళ్ళు లేదా ఒక టీమ్గా ఏర్పడి లేదా ఇట్లా కొంతమంది ఇంటలెక్చువల్స్ అయినా సరే వాస్తవం ఏదైతే అది మంచా చెడా అసలు ఏం చెప్పింది, ప్రభుత్వాన్ని నిందించిందా, ప్రభుత్వాన్ని సమర్థించిందా, ప్రభుత్వాన్ని పొగిడిందా, ప్రభుత్వాన్ని తిట్టిందా, అది చెప్పినటువంటి ఎత్తి చూపెట్టినటువంటి అంశాలు రైటా రాంగా, వీళ్ళు చెప్తున్నది నిజమా వీళ్ళు చెప్తున్నది నిజమా, అసలు వాస్తవంగా అదేం చెప్పింది. ఇలా నిజాలు పక్కన పెట్టండి, పార్టీలు అధికార పక్షాల తరపున ప్రతిపక్షాల తరపున కూడా మాట్లాడదు. అసలు ఏం చెప్పింది, పాలనకు సంబంధించి మంచి చెప్పిందా చెడు చెప్పిందా, ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వాళ్ళు ఒకప్పుడు వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత టీవీ స్టూడియోలో కూర్చుని. ఇప్పుడు వచ్చేటప్పటికి కంప్లీట్గా బయాస్డ్ మీడియా బయాస్డ్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకి నిజాయితీతో నికార్సుగా చిత్తశుద్ధితో మాట్లాడేటటువంటి మేధావులు కావాలను, వాళ్ళు దీని మీద సమగ్రమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది.